Morning. Start with. We are done with part 1. Man CPC 11 parts ఉన్నాయని చెప్పుకున్నాం కదా. We're totally done with part 1 and all the 34 sections. And now we'll start with part 2, right? 35 sections obviously. We'll start with part 2 from today, which deals with execution. Okay. Execution గురించి concern provisions 36 నుంచి 75 దాకా ఉంటాయండి. But before going into the new thing, అది కొత్తది కాబట్టి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి as there's duty on my part, కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. Though you all know, please bear with that. So to start with, ఒక వ్యక్తి తన పర్సనల్ ఆర్ వ్యక్తిగతమైన సివిల్ రైట్స్ ఏమైనా వాయిలేట్ అయితే, లేకపోతే ఎవరైనా వాయిలేట్ చేస్తేనో లేకపోతే చేస్తున్నారనో ఒక కోర్ట్ని, సివిల్ కోర్ట్ పర్టికులర్లీ సివిల్ కోర్ట్ని రిలీఫ్ కోరుతూ ఒక ప్రొసీడింగ్ కనుక ఫైల్ చేసినప్పుడు దాని ఎండ్ రిజల్ట్ ఎన్ని ఫార్మ్స్ లో ఉంటుంది అంటే, అది ఏ లీగల్ ప్రొసీడింగ్ అయినా కానివ్వండి, దాని ఎండ్ రిజల్ట్ సివిల్ ప్రొసీడింగ్స్ లో ఎన్ని ఫార్మ్స్ లో ఉంటుందండి? It may be in the form of decree, it may be in a form of order, or ultimately it may be in a form of judgment. ఈ 3 ఫార్మ్స్ లోనే ఉంటుంది ఏదైనా సివిల్ ప్రొసీడింగ్ యొక్క ఎండ్ రిజల్ట్, రైట్? డిక్రీ ఈజ్ ఆల్వేస్ ఇన్ సూట్స్ అని చెప్పుకున్నామండి. సూట్స్ లో మాత్రం ఇచ్చే ఫైనల్ జడ్జ్మెంట్ ఏమైతే ఉంటుందో దాన్ని డిక్రీ అని పిలుస్తాం. అండ్ ఆర్డర్స్ ఎందులో ఇస్తారంటే, కోర్టుకి మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మేడ్ బి అనే అప్లికేషన్, అది ఇంటర్లోక్యుటరీ అప్లికేషనా, లేకపోతే కేవియట్టా, లేకపోతే సెక్షన్ 144 కింద అప్లికేషనా, మనం ఇట్లా చాలా అప్లికేషన్స్ చాలా సెక్షన్స్ కింద పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో అటువంటి అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు అందులో వచ్చిన అల్టిమేట్ రిజల్ట్ ఎండ్ రిజల్ట్ ఆర్డర్ అవుతుంది. అండ్ దెన్ అల్టిమేట్ గా మిగిలింది జడ్జ్మెంట్స్. ఈ జడ్జ్మెంట్ ఎందులో వస్తుందంటే, ఇట్ మే బి ఇన్ అపీల్స్, ఇట్ మే బి ఇన్ రివిజన్, ఇట్ మే బి ఇన్ రివ్యూ, ఇట్లా అలాంటి వాటిలో వచ్చేవి మనం జడ్జ్మెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం, రైట్? అట్లా వచ్చిన డిక్రీ ఆర్డర్ ఏమైతే ఉందో అది ఎవరికి వ్యతిరేకంగా వస్తుందో వారు దాన్ని అమలు పరిచి తీరాలి. బికాస్ ఇట్ ఇస్ అ ఫైనల్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్. అట్లా అమలు పరిచినప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తి దాన్ని ఒబే చేయనప్పుడు ఎవరికి ఫేవరబుల్ గా వచ్చిందో వారు దాన్ని అమలు పరచమని కోర్టుని అడుగుతారనమాట. సో ఇట్లా ఎవరైతే కోర్టుని అడుగుతున్నారో సో కాల్డ్ కోర్ట్ ఆర్డర్, కోర్ట్ డిక్రీ ఆర్ కోర్ట్ జడ్జ్మెంట్ ఏమైతే ఉందో దాని జడ్జ్మెంట్ ని ప్రస్తుతానికి తీసుకోవచ్చు. వి ఓన్లీ డీల్ విత్ డిక్రీ అండ్ ఆర్డర్ పర్టికులర్లీ. కోర్టు ఇచ్చిన డిక్రీ కానీ ఆర్డర్ కానీ ఎవరికి అన్ఫేవరబుల్ గా వచ్చిందో వాళ్ళు కనుక దాన్ని అమలు పరుచుకుంటే, ఫేవరబుల్ గా వచ్చిన పార్టీ కోర్టుకి వెళ్ళి దాన్ని మీరే అమలు పరిచి ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. దిస్ బీయింగ్ ద బ్యాక్గ్రౌండ్, విల్ రీడ్ వాట్ ఎగ్జిక్యూషన్ ఇస్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అంటే ఏమిటి అంటే, దానికి ఏమి ఒక పర్టికులర్ నిర్వచనం ఏమి సిపిసిలో ఇవ్వలేదండి. సో వి ఆబ్వియస్లీ విల్ టేక్ లీగల్ డిక్షనరీలో ఉండిన డెఫినేషన్ ఏమైతే ఉందో, మీనింగ్ ఏమైతే ఉందో మనం అదే తీసుకుంటాం. అండ్ దాని డెఫినేషన్, దాని లీగల్ డిక్షనరీ డెఫినేషన్ ప్రకారం ఎగ్జిక్యూషన్ ఇస్ నథింగ్ బట్ ఇంప్లిమెంటింగ్ ఆర్ ఎన్ఫోర్సింగ్ ఆర్డర్ ఆర్ జడ్జ్మెంట్ అని రాసి ఉంటుంది అందులో, రైట్? క్లుప్తంగా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఎగ్జిక్యూషన్ అంటే ఏమిటంటే, మనందరికీ తెలిసినట్టు కోర్ట్ ఆర్డర్ ని అమలు పరిస్తే, కోర్టే అమలు పరచమని మనం అడిగితే దాని ఎగ్జిక్యూషన్ అండ్ అట్లా అడుగుతూ ఇన్స్టిట్యూట్ చేసిన ప్రొసీడింగ్స్ ఏవైతే ఉండినాయో వాటిని ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ అని చెప్తాం. వాటిలో ఏమేమి ఉంటాయి అనేది, దాని సబ్స్టాన్షియల్ ప్రొవిజన్స్ అన్ని మనం 36 నుంచి 75 దాకా ఉండిన ప్రొవిజన్స్ లో చదువుకుంటాం. 74 దాకా ఉండిన ప్రొవిజన్స్ లో చదువుకుంటాం, రైట్? అండ్ దెన్ దీనికి కనెక్టెడ్ ఆర్డర్ ఏమో ఆర్డర్ 21 ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ద లెంగ్దియెస్ట్ ఆర్డర్ అండ్ వి కాల్ దట్ అస్ హార్ట్ ఆఫ్ సిపిసి. బికాస్ మనకు ఒత్తి జడ్జ్మెంట్ ఆర్డర్ డిగ్రీ వచ్చేస్తే అండ్ దాన్ని అవతల పార్టీ, ఓడిన పార్టీ ఎవరికి ఎగనిస్ట్ వచ్చిందో ఆ పార్టీ కనుక ఎబాడే లేకపోతే మనకి అది చిత్తి కాగితంతో లెక్క. సో దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవడానికి కోర్టుకి మనం వెళ్తూ ఇనిషియేట్ చేసిన ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ అని చెప్తాం. దెన్ ప్రొసీజర్ అంతా మనం ఆర్డర్ 21 లో చదువుకుంటాం. అండ్ ఆర్డర్ 21 లో 106 రూల్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ద లెంగ్దియెస్ట్ ఆర్డర్ ఇన్ సిపిసి అనమాట. దాన్ని మనం హార్ట్ ఆఫ్ సిపిసి అని చెప్పుకుంటాము. ఇది వరకునే చెప్పుకున్నాం మనం. సో దిస్ బీయింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, మనం విల్ స్ట్రేట్ అవే గో ఇంటూ సెక్షన్ 36, రైట్? అర్థమైంది కదా అండి ఎగ్జిక్యూషన్ అంటే ఏమిటి? సింపుల్ గా కోర్ట్ ఆర్డర్ అమలు పరిస్తే దాన్ని ఎగ్జిక్యూషన్ అని చెప్పి పిలుస్తాం. అండ్ దెన్ కోర్ట్ ఆర్డర్ ఎవరు అమలు పరుస్తారు? ఇక్కడ పర్టికులర్ గా కోర్టే అమలు పరుస్తుంది, రైట్?
And section 36 says, I'll read this for you. One moment. Sorry. చలో రెడీ 36 ఏం చెప్తుంది అంటే జనరల్ ప్రొవిజన్స్ ఫస్ట్. మళ్ళీ ఇందులో పార్ట్ 2 లో కూడా డిఫరెంట్ హెడ్స్ కింద డిఫరెంట్ సెక్షన్స్ ని ఇంబైబ్ చేస్తున్నారు అనమాట. అవి ఏమిటి అంటే ఫస్ట్ మనం జనరల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఎగ్జిక్యూషన్ చదువుకుంటాం. అందులో ఫస్ట్ 36, 37 ఉంటాయండి. అండ్ విల్ సీ వాట్ 36 says. అప్లికేషన్ టు ఆర్డర్స్ అని చెప్తోంది. I'll read the provision for you. The provisions of this code relating to the execution of decrees, including provisions relating to payment under a decree, shall so far as are applicable be deemed to apply to the execution of orders, including payment under an order. లేదు క్లుప్తంగా సింపుల్ గా ఒకే సెంటెన్స్ లో చెప్పుకోవాలంటే డిగ్రీ ఎగ్జిక్యూషన్ కి సంబంధించి ఏ రూల్స్ ఏ ప్రొవిజన్స్ అయితే సిపిసిలో ఉండినాయో అన్ని ప్రొవిజన్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డర్ కి కూడా వర్తిస్తాయి అని చెప్తారు. మనం చెప్తున్నాం కదా డిగ్రీ, ఆర్డర్ అండ్ జడ్జ్మెంట్. సో ఇక్కడ పర్టికులర్ గా ఏం టైటిల్ లో చెప్తారంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ అంటే ఎగ్జిక్యూషన్ ఇన్ రిలేషన్ టు డిగ్రీ అని వస్తుంది ఎక్కడైనా. బట్ ద సేమ్ రూల్స్ ఎగ్జిక్యూషన్ రిలేటింగ్ టు ఒక ఆర్డర్ ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే అవే రూల్స్ వర్తిస్తాయి అని చెప్తోంది 36. రైట్. మేడ్ బి ఇంక్లూడ్ పేమెంట్ ఆఫ్ మనీ డిక్రీజ్ ఉంటాయి కదా, అందులో పేమెంట్ ఫార్వర్డ్ చేసిన అంశం ఏమైతే ఉందో ఇంక్లూడింగ్ దాట్ అవన్నీ ఆర్డర్స్ కి కూడా వర్తిస్తాయి అని చెప్పింది 36 అనమాట. అండ్ దెన్ 37 చెప్తుంది డెఫినేషన్ ఆఫ్ కోర్ట్ విచ్ పాస్ ద డిగ్రీ. ఇది ఎందుకు చదువుకోవాలంటే ఇది చదువుకునే ముందు ఫస్ట్ 38 చదువుకుందాం అండి. సో దట్ 37 ఎందుకు చదువుకోవాలో మనకు అర్థమవుతుంది. 38 లో ఏం చెప్తారంటే కోర్ట్ బై విచ్ ద డిగ్రీ మే బి ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూట్ చేస్తాము అని చెప్పుకున్నాం. ఏ కోర్టు డిగ్రీని అమలు పరచాలి అంటే ఏ కేటగిరీ ఆఫ్ కోర్ట్స్ దాన్ని అమలు పరచాలి అంటే ఈ సెక్షన్ చెప్తుంది అనమాట. ఏ డిగ్రీ మే బి ఎగ్జిక్యూటెడ్ ఈదర్ బై ద కోర్ట్ విచ్ పాస్డ్ ఇట్. ఒకటి ఏ కోర్ట్ అయితే ఆ డిగ్రీని పాస్ చేసిందో ఆ కోర్టులోనే మనం ఆ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ అమలు పరచమని అడుగుతూ మనం ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూట్ చేస్తాం అనమాట. రైట్. రెండోది ఇంకొక కోర్టుకి ఏ కోర్టుకి అధికారం ఉంటుందంటే బై ద కోర్ట్ విచ్ ఇట్ హాస్ సెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్. అంటే ఏ కోర్టుకి అయితే మనం ఆ పర్టికులర్ డిగ్రీని కానీ ఆర్డర్ని కానీ ఎగ్జిక్యూట్ చేయమని పంపిస్తామో అటువంటి కోర్టుకి అధికారం ఉంటుంది. తో క్లుప్తంగా 2 కోర్ట్స్కి అధికారం ఉంటుంది ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఒకటి ఏ కోర్టు అయితే ఆ డిగ్రీని పాస్ చేసిందో ఆ కోర్ట్. 2 ఏ కోర్టుకి అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని వేరొక కోర్టుకి పంపించుంటే ఒక డిగ్రీని వేరొక కోర్టుకి పంపించుంటే ఎగ్జిక్యూట్ చేయమని ఆ కోర్టుకి అధికారం ఉంటుంది అని చెప్తున్నారు. సో మనం ఇక్కడ తీసుకోవాల్సింది టర్మినాలజీ ఆఫ్ దిస్ ప్రొవిజన్ అనమాట. ఇవి మనకి యాజ్ ఇట్ ఈస్ గా కోర్ట్స్ లో వాడాల్సి వస్తుంది కాబట్టి ఇది ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ మనం చదువుతున్నంత సేపు మనకి ఈ పదాలు ఎక్కడో దగ్గర తటస్థపడతాయి. సో బేసిక్ గా అవి ఏంటి, వాటి మీనింగ్ ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సి ఉండే కాబట్టి దానికి నిర్వచనం 37 లో ఇస్తారనమాట. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ అని చెప్పుకున్నాం కదా. 37 లోను కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ అంటే ఏ కోర్ట్ అవుతుంది అనే దాన్ని నిర్వచిస్తుంది అనమాట. నౌ విల్ గో టు 37. The expression court which passed a decree or words to that effect అంటే సిమిలర్ వర్డ్స్ ఎక్కడైనా కనిపిస్తే కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ అనే పదాలు ఎక్కడైనా మనకి తటస్థపడితే వాటిని ఏమని తీసుకోవాలట, షల్ ఇన్ రిలేషన్ టు ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్. ఈ పదాలు ఆబ్వియస్లీ డిగ్రీస్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రొవిజన్స్ ఏమైతే ఉంటాయో అటువంటి ప్రొవిజన్స్ దగ్గర ఇది కనపడుతుంది మనకి. పర్టికులర్ టెర్మినాలజీ కనబడుతుంది. ఏమిటది, కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ అని కనిపిస్తుంది. సో అది ఎక్కడ కనిపించినా సరే ఆ కోర్ట్స్ ఏమవుతాయి అనేది చెప్తున్నారు. ద ఎక్స్ప్రెషన్ కోర్ట్స్ విచ్ పాస్డ్ డిగ్రీ ఆర్ వర్డ్స్ టు దట్ ఎఫెక్ట్ షల్ ఇన్ రిలేషన్ టు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీస్ అన్లెస్ దెర్ ఈస్ ఎనీథింగ్ రిపగ్నెంట్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. అది ఏ సందర్భంలో వాడారో ఏ సబ్జెక్ట్ లో వాడారో అక్కడ ఏమైనా విరుద్ధమైన మీనింగ్ ఇస్తే తప్పితే, ఓకే, ఏదైనా కాంట్రరీ మీనింగ్ ఇస్తే తప్పితే ఈ కింద ఏమైతే మెన్షన్ చేశానో అదే మీనింగ్ తీసుకోండి అని చెబుతుంది అనమాట. సో జనరల్ గా ఏమిస్తారు, బి డీమ్ టు ఇంక్లూడ్ ఏమేమి ఏ కోర్ట్ విచ్ పాస్డ్ ఏ డిగ్రీ అనే కేటగిరీ కిందన వస్తాయి అంటే ఏలో చెప్తారు వేర్ అ డిగ్రీ టు బి ఎగ్జిక్యూటెడ్ హ్యాస్ బీన్ పాస్డ్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ అపెలేట్ జ్యూరిస్డిక్షన్. అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ని ఎక్సర్సైజ్ చేస్తూ ఏదైనా ఒక కోర్టు డిగ్రీ పాస్ చేస్తే అప్పుడు
ఆ తరుణంలో ఏ కోర్ట్ అవుతదట? కోర్ట్ విచ్ పాస్డ్ డిక్రీ అని ఏ కోర్ట్‌నంటామట? కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టెన్స్. ఏ కోర్ట్‌లో అయితే ఫస్ట్ టైమ్ ఆ సూట్ ఇన్‌స్టిట్యూట్ కాబడినిందో అటువంటి కోర్ట్‌ని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టెన్స్ అని పిలుస్తాం. ఇదేమైనా అర్థమైందా అండి? నో. డు యూ వాంట్ మీ టు రిపీట్? యాహ్! ప్లీజ్ మేడం. ప్లీజ్. చలో. మనం 38లో చదువుకున్నాం. ఏ కోర్ట్స్ డిక్రీని ఎగ్జిక్యూట్ చేసే అధికారం కలిగుంటాయంటే 2 కేటగరీ ఆఫ్ కోర్ట్స్ చెప్పారు. ఫస్ట్ కోర్ట్ ఏ కోర్ట్ అయితే ఆ డిక్రీని ఒరిజినల్‌గా పాస్ చేసిందో ఆ కోర్ట్‌కి అధికారం ఉంటుంది. లేదా ఆ డిక్రీని ఎగ్జిక్యూట్ చేయమని ఏ కోర్ట్‌కైతే పంపించేస్తామో ఆ పర్టిక్యులర్ కోర్ట్‌కి అధికారం ఉంటుంది అని చెప్పారు. సో, ఇక్కడ మనం తీసుకోవాల్సిన టెర్మినాలజీ ఏమిటంటే కోర్ట్ విచ్ పాస్డ్ డిక్రీ. డిక్రీని ఏ కోర్ట్ పాస్ చేసిందో ఆ కోర్ట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో, డిక్రీస్ ఏ కోర్ట్ పాస్ చేస్తుంది అంటే మన కన్‌ఫ్యూజన్ ఎందుకొస్తుందంటే అపెలేట్ కోర్ట్ కనుక ఒక డిక్రీ పాస్ చేసి ఉండుంటే పైన ఒక టెర్మినాలజీలో ఏం చెప్తారండి? ఆహ్, ద ఎక్స్‌ప్రెషన్ కోర్ట్ విచ్ పాస్డ్ డిక్రీ ఏ ఏ ఒక్కటే చూద్దాంలెండి. వేర్ ఎ డిక్రీ టు బి ఎగ్జిక్యూటెడ్ హాస్ బీన్ పాస్డ్ ఇన్ ద ఎక్సర్‌సైజ్ ఆఫ్ అపెలేట్ జ్యూరిస్డిక్షన్. కోర్ట్‌కి చాలా రకాల జ్యూరిస్డిక్షన్ ఉంటాయి. కొన్ని కోర్ట్స్‌కి అని చెప్పుకున్నాం కదా! అటువంటిది కొన్ని కోర్ట్స్‌కి అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ఇచ్చుంటారు. అదెక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మనం సబార్డినేషన్ ఆఫ్ కోర్ట్స్ చూసినప్పుడు మనకి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అపెలేట్ జ్యూరిస్డిక్షన్. జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ నుంచి వచ్చిన డిగ్రీని ఏదైనా అమలు పరుచుకోవాలంటే జనరల్‌గా డిస్ట్రిక్ట్ కోర్ట్ లేకపోతే ఏ కోర్ట్‌లో అమలు పరుచుకుంటామండి? ఐ మీన్ ఎక్కడికి వెళ్తాం? అపీల్‌కి వెళ్ళాల్సొస్తే? నెక్స్ట్ హైయర్ కోర్ట్. సీనియర్ Yes. సివిల్ జడ్జ్ కోర్ట్ The next higher court is none other than సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్. రైట్. మనకి జేసీజే కోర్ట్ నుంచి ఒక డిగ్రీ వచ్చే అది ఈథర్ ఆఫ్ ద పార్టీస్‌కి నచ్చలేదు. దాని మీద అపీల్‌కి వెళ్ళాలంటే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్‌కి వెళ్తారు కదా! అక్కడ ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. దాన్ని వి కన్సిడర్ ఇట్ అగైన్ యాస్ అపెలేట్ డిగ్రీ. ఈ టెర్మినాలజీ కూడా గుర్తుంచుకోండి. అపెలేట్ డిగ్రీ. జనరల్‌గా అపీల్‌లో వచ్చింది మనం జడ్జ్‌మెంట్స్ అని పిలుస్తాం. బట్ వాట్ ఈస్ ఇక్కడ అపెలేట్ డిగ్రీ అనే టెర్మినాలజీ ఎందుకొచ్చిందంటే ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ లేటర్. లేదంటే మీకైనా డౌట్ వచ్చి అడిగుండాల్సింది. సో, ఫస్ట్‌లీ జేసీజే కోర్ట్ నుంచి ఏదైనా అపీల్‌కి వెళ్ళాల్సొస్తే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్‌కి వెళ్తాం. సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఇచ్చిన జడ్జ్‌మెంట్ కూడా నచ్చకపోతే డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి వెళ్తాం. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చిన జడ్జ్‌మెంట్ నచ్చకపోతే హై కోర్ట్‌కి వెళ్తాం. హైకోర్ట్ ఇచ్చినవి నచ్చకపోతే సుప్రీం కోర్ట్‌కెళ్తాం అల్టిమేట్‌గా. రైట్? సో, ఇప్పుడు ఫైనల్‌గా ఇలా అపీల్‌కి వెళ్తూ సుప్రీం కోర్ట్‌కి వెళ్ళింది. ఒక పర్టిక్యులర్ డిగ్రీ అపీల్‌కి వెళ్ళిందనుకోండి. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్‌మెంట్ ఇస్తుంది. దాన్ని వి కాల్ ఇట్ యాస్ అపెలేట్ డిగ్రీ. సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంటే ఇస్తుంది. కానీ దాన్ని మనం అపెలేట్ డిగ్రీ అని పిలుస్తాం. సో, ఏదైనా ఒక కోర్ట్ ఈ అపెలేట్ జ్యూరిస్డిక్షన్ యూజ్ చేసుకుంటూ ఒక డిగ్రీ పాస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్‌కి అపీల్‌కెళ్ళామని చెప్పాం. సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఆ డిగ్రీని మారుస్తుందో, లేకపోతే రివర్స్ చేస్తుందో, ఏదైనా కొంచెం ఆహ్, ఆహ్, లేదంటే సేమ్ డిగ్రీనే అమలు పరచమని చెప్తుందో అది మనకనవసరం. మొత్తానికి అదొక డెసిషన్ అయితే ఇస్తుంది కదా! సో, వి కాల్ ఇట్ అపెలేట్ డిగ్రీ అన్నమాట. సిమిలర్‌లీ అపెలేట్ జ్యూరిస్డిక్షన్ కలిగున్న కోర్ట్ ఏముంటదంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ అని చెప్పుకున్నాం. హై కోర్ట్ అని చెప్పుకున్నాం. అండ్ అల్టిమేట్‌గా సుప్రీం కోర్ట్‌కి కూడా అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటది కదా! సో, ఈ అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ఉండిన కోర్ట్స్ ఏవైనా సరే ఒక డిగ్రీ పాస్ చేస్తే ఇప్పుడు ఆ డిగ్రీని ఎక్కడ అమలు పరచాలి అనేది కోర్ట్ విచ్ పాస్డ్ ఏ డిగ్రీ అంటే ఇప్పుడు ఏమవుతది? ఫస్ట్ జడ్జ్‌మెంట్ ఇచ్చింది జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్. ఇది అపీల్‌కి వెళ్తూ సుప్రీం కోర్ట్‌కొచ్చినింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ అల్టిమేట్‌గా ఒక డిగ్రీ ఇచ్చినింది. ఇప్పుడు ఎవరిచ్చిన డిగ్రీ అల్టిమేట్ అక్కడ? సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్. బికాజ్ దానికి మించిన ఇంకొక హైయర్ జ్యూరిస్డిక్షన్ ఏం లేదు కాబట్టి అది అల్టిమేట్ కాబట్టి సుప్రీం కోర్ట్ ఇచ్చింది. అల్టిమేట్‌గా కన్ఫర్మ్ అయిపోతుంది. సో, సుప్రీం కోర్ట్ ఏమిచ్చింది ఇక్కడ? అపెలేట్ డిగ్రీ ఇచ్చిందండి. సో, ఇప్పుడు మనం కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ అంటే ఇప్పుడు ఏ కోర్ట్ అవుతది? జేసీజే కోర్ట్ అవుతుంది. వై? ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అన్నారు కదా! యెస్. అది మనకి టెర్మినాలజీ అర్థమైంది కాబట్టి మీరు చెప్పేసారు. కానీ జనరల్‌గా టెర్మినాలజీ అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటారు? అల్టిమేట్‌గా సుప్రీం డిగ్రీ కోర్ట్ ఇచ్చింది అనుకో. సుప్రీం కోర్ట్ కాబట్టి కో ఏ కోర్ట్ అయితే డిగ్రీ ఇచ్చిందో అక్కడ మనం అమలు పరుచుకోవడానికి దాన్ని ప్రొసీడింగ్స్ వేసుకోవచ్చు కాబట్టి జనరల్‌గా లేమన్ ఏమనుకుంటారండి? సుప్రీం కోర్ట్‌లో వేసుకోవాలని అనుకోరా? సో, అనుకుంటారు మేడం. అట్లా తీసుకోకండి. ఏదైనా అపెలేట్ కోర్ట్ ఒక డిగ్రీ ఇచ్చినప్పుడు
దానికి సంబంధించి ఇప్పుడు కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీ ఏమవుతుందంటే ఆ అల్టిమేట్ అపలేట్ కోర్ట్ అవ్వదు. ఏ కోర్ట్ అయితే ఫస్ట్ టైం డిగ్రీ ఇచ్చిందో, ఏ కోర్టులో అయితే ఫస్ట్ టైం సూట్ ఫైల్ అయ్యి ఫస్ట్ టైం డిగ్రీ ఇచ్చిందో అది కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీ అవుతుంది అని చెప్తోంది క్లాస్ ఏ. ఇస్ దిస్ క్లియర్? Yes, ma'am. Yes, madam. Clear, Yes, madam. madam. So now you have to ask me, why is it called an appellate decree? Appellate decree అని ఎందుకు పిలుస్తారు? అపీల్స్ లో జనరల్ గా వచ్చేది జడ్జ్మెంట్ కదా. అంటే డిగ్రీ అపీల్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డిగ్రీ అంటారండి. కంటిన్యూషన్ ఆఫ్ డిగ్రీ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు అపీల్లో మన కొత్త అంశం ఏమీ తీసుకురావట్లేదు కదా. ఆల్రెడీ కింద కోర్టు ఏమైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో ఆ జడ్జ్మెంట్ తో అగ్రీ అయి ఉన్నారు కాబట్టి దాని మీద మళ్ళీ మనం అపీల్ కి వెళ్ళాం. అపీల్లో ఏం చేస్తారు? ఆ డిగ్రీ ఆ ప్రొసీడింగ్స్ ఇంకా కొనసాగుతూ ఉంటాయా? ఇంకా కొత్తవి ఏమైనా వస్తాయా అండి? వేరే అంశాలకి సంబంధించినవి ఏమైనా వస్తాయా? బేసిక్ గా ఆ సూట్ దేని మీద ఫైల్ అయిందో దానికి సంబంధించిన అంశాలే వస్తాయా? Basic. దానికి madam. సంబంధించిన అంశాలే వస్తాయి మేడం. అంశాలే వస్తాయి. మనం అపీల్ అంటే ఏం చెప్తారు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ సూట్ అని చెప్తారనమాట. అది దాన్ని సూట్ ప్రొసీడింగ్స్ ఎక్స్టెండ్ అయింది అని కన్సిడర్ చేస్తాం కాబట్టి ఆ అపీల్ లో వచ్చిన జడ్జిమెంట్ ఏమైతే ఉన్నిందో దాన్ని మనం అపెలేట్ డిగ్రీ అని పిలుస్తాం. నవ్ యు అండర్స్టాండ్ ద టెర్మినాలజీ? Yes, Yes, ma'am. ma'am. సో Yes, ma'am. అదర్వైజ్ జనరల్ గా అపీల్స్ లో వచ్చేవి మనకి జడ్జ్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. రైట్. సో డిగ్రీ కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీ అంటే ఏ క్లాజ్ లో ఏం చెప్పారు? కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అపెలేట్ కోర్ట్ కనుక ఏదైనా ఒక డిగ్రీ పాస్ చేస్తే అప్పుడు మనకి కోర్ట్ విచ్ పాస్ట్ ఏ డిగ్రీ ఏమవుతుందంటే దట్ కన్సర్న్ అపెలేట్ కోర్ట్ కాదు, ఫస్ట్ కోర్ట్ ఏదైతే ఫస్ట్ టైం డిగ్రీ పాస్ చేసిందో కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అనే లాంగ్వేజ్ తో మనం పిలుస్తాం దాన్ని. అది మాత్రమే కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీ అవుతుంది ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్. ఓకేనా అండి? అది ఏ క్లాజ్ ఏలో అది చెప్తారు. క్లాజ్ బిలో చెప్తాడు వేర్ ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ హ్యాస్ సీజ్డ్ టు ఎగ్జిస్ట్. సీజ్ టు ఎగ్జిస్ట్ అంటే ఎండ్ అయిపోయింది, దాని ఉనికి ఇప్పుడు లేదు. రైట్. వేర్ ద డిగ్రీ వేర్ ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ హ్యాస్ సీజ్ టు ఎగ్జిస్ట్ ఆర్ టు హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎగ్జిక్యూట్ ఇట్. మొత్తం కోర్టు ఉనికే పోయింది, కోర్టే లేదు, లేదా కోర్టుకి ఒక పర్టికులర్ మ్యాటర్ డీల్ చేసే అధికారం దాని నుంచి తీసేసారు, దాని జ్యూరిస్డిక్షన్ నుంచి తీసేసి వేరొక కోర్టుకి ఇచ్చిండినారు. ఈ రెండు సందర్భాల్లో వేర్ ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ హ్యాస్ సీజ్ టు ఎగ్జిస్ట్ అంటే ఒరిజినల్ గా డిగ్రీ ఏమైతే కోర్టు ఇచ్చిందో ఆ కోర్టు ఇప్పుడు ఎగ్జిస్ట్ కావట్లేదు, లేదా దానికి ఫస్ట్ ఇటువంటి సూట్స్ డీల్ చేసే జ్యూరిస్డిక్షన్ ఉండుంటే ప్రస్తుతానికి ఆ జ్యూరిస్డిక్షన్ దాని నుంచి తీసేసి వేరొక కోర్టుకి ఇచ్చారు. ఈ టెర్మినాలజీ అర్థమైందా అండి? Where Yes, the ma'am. where the court of first instance has ceased to exist అంటే ఫస్ట్ టైం ఏ కోర్టులో అయితే ఆ సూట్ ఫైల్ చేసి ఉండినారో ఏ కోర్ట్ అయితే ఆ డిగ్రీ పాస్ చేసి ఉండిందో ఇప్పుడు దాని ఉనికి లేదు, ఆ కోర్టు లేదంట, ఆ కోర్టుని రద్దు చేసింది గవర్నమెంట్ ఫర్ సమ్ రీజన్, లేదా దాని నుంచి ఆ పర్టికులర్ మ్యాటర్స్ ట్రై చేసే జ్యూరిస్డిక్షన్ తీసేసి వేరొక కోర్టుకి ఇచ్చింది. ప్రస్తుతానికి ఫర్ ద టైమ్ బీయింగ్ ఆ కోర్టుకి ఆ పర్టికులర్ మ్యాటర్స్ ఆ పర్టికులర్ సూట్ లో ఉండిన అంశాలు ఏవైతే ఉండినాయో ట్రై చేసే అధికారం దానికి లేనట్టు చేసింది అనమాట, దానికి జ్యూరిస్డిక్షన్ లేకుండా చేసింది. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఇది ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లోను ఒక పెద్ద ఊరు ఉంది అనుకుందాం. ఆ ఊర్లోను ఒక సింగిల్ కోర్టే ఉంది, ఒక జేసీజే కోర్టే ఉంది. తర్వాత దాని జనాభా పెరుగుతూ వస్తోంది. లేదు ఆ పర్టికులర్ ఊరు ఏమైతే ఉందో దాన్ని స్టేట్ గవర్నమెంట్ బైఫోకేట్ చేసి 2 ఊర్లు చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ కోర్టులో ఈ కోర్టుకు ఉండిన జ్యూరిస్డిక్షన్ తీసేసి ఆ వేరొక కోర్టు 2 ఊర్లు అయ్యాయి కదా, ఆ ఊర్లో ఒక కోర్టు పెట్టి ఈ కోర్టుకు ఉండిన జ్యూరిస్డిక్షన్ కొన్ని ఏరియాస్ కి తీసేసి ఆ పర్టికులర్ ఏరియాస్ అంతా జ్యూరిస్డిక్షన్ ఆ పర్టికులర్ సెకండ్ కాన్స్టిట్యూట్ అయిన కోర్టుకి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ కోర్ట్ ఉందా లేదా? లేదు మేడం. లేదు మేడం. ఫస్ట్ కోర్ట్ లేదు మేడం. నో you're not getting this. ఫస్ట్ కోర్ట్ ఉనింది కానీ దాని జ్యూరిస్డిక్షన్ లో ఉండే ఏరియాస్ తీసేసి సెకండ్ కోర్టుకి ఇచ్చారు. Yes, madam. You getting this అండి? Yes, ఒక madam. పర్టికులర్ అంటే జ్యూరిస్డిక్షన్ మాత్రమే ఇచ్చారు.
ఎస్. కొంత పార్ట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ తీసేసి, ఎందుకంటే అది బైఫోకేట్ అయిపోయింది కాబట్టి 2 పార్ట్స్ కింద చేసేసారు. కాబట్టి దాన్నేం చేశారు, ఇప్పుడు ఏ కోర్ట్ ఏమైతే ఫస్ట్ ఇనిషియేట్ కాబడిన జేసీజే కోర్ట్ ఏమైతే ఉన్నిందో అది అట్లనే ఉన్నింది. ఒక పర్టిక్యులర్ ఏ అనే ఊరికి. బి అనే ఊరు కొత్తగా క్రియేట్ చేశారు కాబట్టి దానికి ఒక కోర్ట్ ఉండాలి కాబట్టి జేసీజే అనే వేరే సెకండ్ కోర్ట్ పెట్టున్నారు. సెకండ్ అడిషనల్ కోర్ట్ ఏదో అక్కడ పెట్టుండినారనుకోండి. రైట్. ఇప్పుడు ఆ ఊరికి తగ్గ జ్యూరిస్డిక్షన్ ఈ ఫస్ట్ కోర్ట్ నుంచి తీసేసి ఆ సెకండ్ కోర్ట్‌కి ఇస్తారు. నాకు ఈ తెలుగులో కొన్ని చెప్పడం కష్టమవుతుంది. కొంచెం ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. బట్ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమైందా అండి? ఎగ్జాక్ట్లీ అర్థమవుతుంది మేడం. అర్థమైంది. అర్థమైంది కదా! సో, ఇట్లా అన్నమాట. ఒక కోర్ట్‌కి అసలు కోర్ట్ సీజ్ టు ఎగ్జిస్ట్ అంటే కోర్టే లేదు. అదెలానో మనకు అర్థమవుతుంది. కానీ దానికి జ్యూరిస్డిక్షన్ ఎట్లా లేదు అన్న దానికి నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చానన్నమాట. సో, ఏ కోర్ట్‌కి ఒరిజినల్‌గా ఉన్న జ్యూరిస్డిక్షన్ తీసేసి కొంత పార్ట్ ఆఫ్ టెరిటరీకి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ తీసేసి బి కోర్ట్‌కి ఇచ్చారు. అర్థమైందా? ఇప్పుడు ఏ కోర్ట్‌కైతే ఆ పర్టిక్యులర్ ఏరియాకి సంబంధించిన మ్యాటర్స్ డీల్ చేసే అధికారం లేదు. బి కోర్ట్‌కి ఇచ్చారు ఆ అధికారం. ఇప్పుడు అర్థమైందా అండి పాయింట్? సో, మేడం. అలాంటి సినారియోలో బిలో ఏం చెప్తారు, క్లాజ్ బిలో ఏం చెప్తారంటే, వేర్ ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ హాస్ సీజ్డ్ టు ఎగ్జిస్ట్, లేదు ఆ కోర్ట్ వెల్ అండ్ గుడ్, ఆర్ ఫెయిల్ టు హావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎగ్జిక్యూట్ ఇట్. దానికి ఆ కోర్ట్ అయినా లేదు, ఆ కోర్ట్‌కి ఆ జ్యూరిస్డిక్షన్ అయినా లేదు. సింపుల్ లాంగ్వేజ్‌లో ఇంతనే. ఓకే. అప్పుడు ద కోర్ట్ ఇఫ్ ద సూట్ వేరిన్ ద డిక్రీ వాస్ పాస్డ్ was instituted at the time of making the application for the execution of the decree would have jurisdiction to try the suit. ఇప్పుడు ఫస్ట్ కోర్ట్ ఏ కోర్ట్ ఏమైతే ఉన్నిందో అదొక డిగ్రీ పాస్ చేసేసిందండి. డిగ్రీ పాస్ చేసిన తర్వాత ఆ కోర్ట్ లేదు. ఇట్ హాస్ సీజ్ టు ఎగ్జిస్ట్. గవర్నమెంట్ ఆ కోర్ట్‌ని రద్దు చేసేసి వేరొక కోర్ట్‌ని పెట్టింది దీని బదులు. లేదు, దీని పార్ట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ తీసేసి ఆ పర్టిక్యులర్ మ్యాటర్ ఏ ఏరియాలోకి వస్తుందో ఆ ఏరియా బి కోర్ట్‌లోకి వెళ్ళిపోయిందన్నమాట. సో, ఏ కోర్ట్‌కి జ్యూరిస్డిక్షన్ లేదు. ఆ జ్యూరిస్డిక్షన్ బి కోర్ట్‌కి వెళ్ళిపోయింది. సో, ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే ఇప్పుడు ఆ డిక్రీని ఏ కోర్ట్ ఇచ్చిన డిక్రీని అమలు పరచాలంటే కోర్ట్ విచ్ పాస్డ్ ఎ డిక్రీలో మనం వేసుకోవాలి. ఇప్పుడు కోర్ట్ విచ్ పాస్డ్ ఎ డిక్రీ లేనైనా లేదు, దానికి జ్యూరిస్డిక్షన్ అయినా లేదు. ఇప్పుడు ఏ కోర్ట్‌లో అమలు పరుస్తాం దాన్ని? బి బి కోర్ట్. కోర్ట్‌లో అమలు పరుస్తాం. యెస్. ఎందుకని? ఆ కోర్ట్‌కి జ్యూరిస్డిక్షన్ లేదు కదా! యెస్. సో, ఏ ఆ కోర్ట్? పర్టిక్యులర్ మ్యాటర్ డీల్ చేయడానికి జ్యూరిస్డిక్షన్ ఇప్పుడు ప్రెజెంట్‌గా అదే మ్యాటరు కోర్ట్‌లోను ఫైల్ చేయాల్సొస్తే ఏ కోర్ట్‌లో ఫైల్ చేస్తామో ఆ ఆ కోర్ట్‌లోను వేసుకోవచ్చు అని చెబుతోంది. రైటా అండి? ఇది క్లాజ్ బి టెర్మినాలజీ. యెస్ మేడం. ఎస్ రైట్. ఎస్ మ్యామ్. సో, ఒక కోర్ట్ ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్‌కి అది ఉనికి కోల్పోయినా, దానికి జ్యూరిస్డిక్షన్ లేకపోయినా అట్ ప్రెజెంట్ ఏ కోర్ట్‌కైతే దాన్ని అటువంటి మ్యాటర్స్ ట్రై చేయడానికి జ్యూరిస్డిక్షన్ ఇచ్చారో ఆ కోర్ట్‌లోను మనం ఎగ్జిక్యూషన్ వేసుకోవాలి అని చెబుతున్నారు. అది క్లాజ్ బి. క్లియరా అండి? ఏ అండ్ బి? ఎస్ ఎస్ మేడం. యెస్. సో, కోర్ట్ విచ్ పాస్డ్ ఎ డిక్రీ ఏమవుతది అంటే కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఒకటి ఒరిజినల్‌గా ఏ కోర్ట్ అయితే డిక్రీ పాస్ చేసిందో ఆ కోర్ట్‌నే మనం కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆర్ కోర్ట్ విచ్ పాస్డ్ ఎ డిక్రీ అని చెప్పి పిలుస్తాం. లేదు, ఇప్పుడు మళ్ళీ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అని వచ్చింది కాబట్టి కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటే ఏమిటంటే ఫస్ట్ టైమ్ ఎక్కడైతే ఆ సూట్ ఫైల్ చేస్తామో ఫస్ట్ టైమ్ ఏ కోర్ట్ అయితే ఆ సూట్ రైట్స్ డిక్రీ ఇస్తుందో అది కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అవుతుంది. కానీ కొన్ని కన్‌ఫ్యూజింగ్ ఇవి ఉంటాయి. ఒకవేళ ఆ కోర్ట్‌కి కనుక జ్యూరిస్డిక్షన్ లేకపోతే ఏమిటి పరిస్థితి అంటే, ఏ కోర్ట్‌కైతే జ్యూరిస్డిక్షన్ ఉన్నిందో ఆ డిక్రీని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ పర్టిక్యులర్ కోర్ట్‌లో వేసుకోండి అని చెప్తుంది. అదే కోర్ట్ విచ్ పాస్డ్ డిక్రీ అవుతది ఫర్ ది టైమ్ బీయింగ్ అని చెప్తుంది. కానీ యూ హావ్ ఎ జడ్జ్‌మెంట్ అండ్ అమెండ్మెంట్ విత్ రిగార్డ్ టు దిస్ 1977. అనిల్ గారు డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లీజ్ మ్యూట్ యువర్సెల్ఫ్. థాంక్ యూ. సో, 1977లో సవరణ తీసుకొచ్చారండి సీపీసీకి. తీసుకొచ్చి అందులో ఏం చెప్పారంటే, ఇప్పుడు 2 కోర్ట్స్ ఉన్నాయనుకోండి. ఒక కోర్ట్‌కి జ్యూరిస్డిక్షన్ ఉన్నింది. ఏ కోర్ట్, బి కోర్ట్ ఉన్నింది. ఒరిజినల్‌గా ఏ కోర్ట్‌కి జ్యూరిస్డిక్షన్ ఉండే ఇప్పుడు దాని నుంచి తీసేసి బి కోర్ట్‌కి జ్యూరిస్డిక్షన్ ఇచ్చారు. ఈ క్లాజ్ బి ఏం చెప్తోంది, మీరు ఎగ్జిక్యూషన్ కనుక వెళ్ళాలంటే ప్రస్తుతానికి అటువంటి మ్యాటర్స్ ట్రై చేసే రైట్ బి కోర్ట్‌కే ఉంది కాబట్టి ఆ పర్టిక్యులర్ డిక్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ బి కోర్ట్‌లో వేసుకోండి అని చెప్పి
క్లాస్ బి ఆఫ్ 37 చెప్పింది కదా. కానీ ఈ సవరణ ఏం చెప్తోందంటే సవరణ చెప్తుంది ప్లస్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ కూడా ఉన్నిందనమాట, జడ్జ్మెంట్ కూడా ఉన్నింది. అందులో ఏం చెప్తారంటే మీరు ఏ కోర్టులో అయినా వేసుకోండి, బి కోర్టులో అయినా వేసుకోండి. ఏ కోర్టు కనుక ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంటే దానికి జ్యూరిస్డిక్షన్ లేకపోయినా సరే ఏ కోర్టులో అయినా వేసుకోండి, లేదు బి కోర్టులో అయినా వేసుకోండి అని చెప్పారు. ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? ఎస్ మ్యామ్. సో దిస్ ఈస్ అబౌట్ 37 లో మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడంటే ఇంకొంచెం బ్రీఫ్ గా మనకి డిస్క్రైబ్ చేస్తున్నారు. దేనికోసం చెప్తున్నారు? ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ డజంట్ సీజ్ టు హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎగ్జిక్యూట్ ఎ డిగ్రీ merely on the ground that after the institution of a suit wherein the decree was passed or after the passing of decree, any area has been transferred from the jurisdiction of that court to the jurisdiction of ఎనీ అదర్ కోర్ట్. నేను చెప్పాను కదా, ఒక కోర్టులో మనం సూట్ ఇన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ కోర్ట్ ఉనికిపోయినా లేకపోతే ఆ కోర్ట్ నుంచి పార్ట్ ఆఫ్ ది జ్యూరిస్డిక్షన్ తీసేసి ఒక కొత్త కోర్టుకి ఇచ్చినా సరే మీరు ఆ కోర్టులో అయినా వేసుకోండి, ఈ కోర్టులో అయినా వేసుకోండి అని చెబుతోంది. ఇది క్లియర్ అండి? ఇదే సవరణ ద్వారా వచ్చింది. ఎస్ మేడం. ఓకే, అంతే చెప్తోంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ 37. సో 36, 37 and 38 ఆర్ క్లియర్? Yes, ma'am. ఎస్ మ్యామ్. Chalo, very good. We'll go to 39. Transfer of decree.